ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. గెచ్చమని తోట ప్రార్థన పరిచర్య ద్వారా ఈ దినం ఇలా సజీవంగా ఉంచిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినము దేవుడు మందిరంలో ఎంతో ఘనంగా ఆరాధన జరిగించారండి. అందుని బట్టి దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఈ దినం మాట్లాడిన దేవుని వాక్యము దేవుడు ఎంతగానో మనల్ని కాపాడుటకు, భద్రపరచుటకు, ఆయన కృప మహదైశ్వర్యమును బట్టి మనల్ని ఎంతగానో ముందుకు నడిపిస్తున్నారండి. అందుని బట్టి దేవునికి నామానికే వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు కృపను బట్టి మరొక పర్యాయము మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఎంతగానో ఆత్మ ప్రేరేపణ కలిగించి ఆయన మీతో మాట్లాడడానికి నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నానండి. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుడు ఈ దినం మాట్లాడిన వాక్యము యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనము. ఆ వచనం ద్వారా దేవుడు సంఘంలో ఉన్న వారితో మాట్లాడారండి. దానిలో ఉన్న వాక్య పఠనము దేవుడు కాపాడుటకు, భద్రపరచుటకు ఆయన తన ప్రార్థన విజ్ఞాపనలో మనందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నారండి. మనం కాపాడబడాలి, భద్రపరచబడాలి. అదే ఆయనకి ఇష్టమైన కార్యము. అందును బట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థన విజ్ఞాపన కలిగి ఆయన వాక్యంలో భద్రపరచబడాలి, ప్రార్థనలో కాపాడబడాలండి. దుష్టుడికి ఏమాత్రము దొరకకుండానట్లు ఇంతగా మన ముందు వాక్యం పెట్టి ప్రతిదినము మనకి కావలసిన మాటలు ఆయన మనతో మాట్లాడుతూ అనేకుల ముందు మనల్ని సాక్షులుగా నిలబెడుతున్న ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. మరొక్కసారి దేవుడు అవకాశాన్ని బట్టి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు జరిగిన ఆరాధన అంతటిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క గెచ్చమనే తోట ప్రార్థనా పరిచయను ఆదరించి ప్రేమించిన ప్రతి ఒక్కరికి దేవుని పేరట కృతజ్ఞతలు. మీరందరూ కూడా దేవుని కృపలో వర్ధిల్లునుగాక. దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి మీకు ప్రకటిస్తున్నానండి. దేవుడి చిన్న మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.